దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 143వ కీర్తన 8వ వాక్యము 3వ లైన్ నుంచి మనం చదువుకున్నప్పుడు, వైపు నా మనసు ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు తన మనస్సును దేవుని మీద ఉంచి ఉన్నాడు. తన మనస్సు దేవుని మీద ఆధారపడి నడిపించబడుతూ ఉన్నాడు. ఎందుకని? ఈ భక్తుల్ని అనేక మంది తరుముతూ ఉన్నారు. ఆ తరమబడుతున్న సందర్భాలలో ఎటు వెళ్ళాలో, ఎక్కడ దాగుకొని ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో తన మనస్సును మనుషుల వైపు కాకుండా దేవుని మీద నిలిపి ఉన్నాడు. దేవుని ఆధారం చేసుకొని, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయమని, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించును, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక అని ప్రార్థిస్తూ ఉంటాను. ఈ భక్తుని జీవితంలో ఎప్పుడైతే దేవుని మీద తన మనస్సు కేంద్రీకరించి ఉన్నాడో, క్రమబడుతున్న సమస్యలన్నింటిలో నుండి, మనుషుల చేతిలో నుండి దేవుడు విడిపించి తప్పించి ప్రశాంతంగా నిమ్మలముగా బ్రతికి విధముగా దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మనుషుల చేత తరమబడుతూ ఉన్నావా? లేదా సమస్యల చేత తరమబడుతూ ఉన్నావా? అనారోగ్యం చేతను, ఆర్థిక అప్పుల బాధ చేతను ఒకవేళ నువ్వు ఈ దినమందు తరమబడుతూ ఉన్నావేమో, నీ మనస్సు మనుషులను కాక దేవుని ఆధారం చేసుకోగలిగితే, నీ మనస్సు ఆయన మీద నువ్వు నిలపగలిగితే, దేవుడు నిన్ను నిన్ను తరుగుతున్న సమస్యలన్నింటిలో నుండి విడిపించి సమభూమి గల ప్రదేశము, నువ్వు తొట్టుపడకుండా జారిపడకుండా నీవు సుఖముగా నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా, నడవగలిగినట్లుగా అలాంటి అనుభూతిని, అలాంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్.